సంజన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడలేక మధ్యలో ఓడినట్టు ఉంది వాళ్ళ వ్యవహార శైలి కూడా మొదటి నుండి కూడా ఆది నుండి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కానీ ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలు ఉన్నవారు కూడా ఒక రౌడీ షీటర్కి టికెట్ ఎలా ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేర చరిత్ర ఉన్నది వాళ్ళకి ఎలా టికెట్ ఇస్తారని ఫస్ట్ నుండి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా నెగిటివ్గానే ఉన్నారు. మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి కూడా ప్రతి ఇంట కూడా అందరికీ సంక్షేమ ఫలాలు అందాయి. మేము మాగంటి సునీతను గెలిపిస్తామంటూ కూడా వాళ్ళందరూ చెప్పడంతో ఫ్రస్ట్రేషన్లో నవీన్ గ్యాంగ్కి మరియు నవీన్ అనుచరులకు ఏం చేయాలో తెలియక ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఇంటింటి ప్రచారంలో కూడా వాళ్ళపైన దాడి చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే ఇవాళ వికాస్పురాలో కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు మాగంటి సునీతమ్మను గెలిపియాలని కూడా ఇంటింటి ప్రచారంలో భాగంగా కూడా నవీన్ యాదవ్ అనుచరులు వచ్చి భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళపైన దాడి చేసి బీఆర్ఎస్ కండువలు కానీ ప్రచార కరపత్రాలు కానీ అవన్నీ తీసుకొని లాకెళ్లి కొట్టడం కూడా జరిగింది. మనతోని వెంగళరావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ దేదీప్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఏ విధంగా ఉంది అసలు వాళ్ళు దాడి చేయడానికి అసలు కారణం ఏంటి? ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు బై ఎలక్షన్ రాబోతుంది కాబట్టి దాని ప్రచార భాగంలో ఈ రోజు వికాస్పురి కాలనీలో ఖమ్మం నుంచి అక్కడ ఆ క్లస్టర్ కి కళ్యాణ్ నగర్ వికాస్పురి ఏజీ కాలనీ ఆ క్లస్టర్ కి ఎమ్మెల్సీ తాతా మధు గారిని నియమించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. అలానే తాతా మధు గారి టీం ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ అనుచరులందరూ కూడా కలిసి అక్కడ వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేస్తూ లోకల్ ఏజీ కాలనీ లోకల్ ఉన్న ఇన్ఛార్జెస్ కోసం లోకల్ ఉన్న బూత్ ఏజెంట్స్ కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉన్న సమయంలో ఈ వెంకట్ యాదవ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడో నవీన్ యాదవ్ సొంత తమ్ముడు వెంకట్ యాదవ్ 15 మంది అనుచరులతో వచ్చి చాలా దౌర్జన్యంగా చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. చాలా బూతులు కూడా మాట్లాడడం కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. కండువాల్ని లాగేసుకొని చేతిలో ఉన్న ఎలక్షన్ మెటీరియల్ అంతా కూడా లాగేసుకొని ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, మీకేం పని ఇక్కడ, మీ నాన్ లోకల్స్ ఇక్కడ ఉండకూడదు, మేము ఇంకోసారి కనిపిస్తే చంపేస్తానని చెప్పి కూడా బెదిరించడం జరిగింది. దానికోసం అని చెప్పి మేమంతా కూడా బోర్బండ పోలీస్ స్టేషన్ లో మేము ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. పోలీసులు కూడా దాన్ని వెరిఫై చేసేసి దాని మీద తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా వెంటనే స్పందించి పొజిషన్ కి వచ్చి వాళ్ళు కూడా తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ప్రధానంగా అక్కడ సీసీ ఫుటేజ్ కెమెరా కూడా అవన్నీ ఫుటేజ్ కూడా దొరికిందా మేడం? సీసీ ఫుటేజ్ కెమెరా కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం పోలీసులంతా కూడా వెరిఫై చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, రేవంత్ రెడ్డి గారిని మీరు అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు అమలులో చేయకపోగా ఇంకా ఏదైతే అభివృద్ధి చేస్తా అన్నారో అది చేయకపోగా కనీసం ప్రశాంతంగా బ్రతికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఒక రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులకి టికెట్లు ఇచ్చి ప్రజల్ని ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కనీసం ప్రశాంతంగా బ్రతికే రోజులు కూడా మీరు దాన్ని నాశనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి దయచేసి రేవంత్ రెడ్డి గారిని మేము ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఇంత చరిత్ర గల పార్టీ మరి ఇలాంటి వాళ్ళని ఎంచుకొని టికెట్ ఇచ్చారో మాకే తెలియట్లేదు. కానీ డెఫినెట్ గా ప్రజలు దీనికి గట్టి జవాబు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా 10 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న జూబ్లీహిల్స్ ని నేడు బై ఎలక్షన్ లో ఎందుకు ఇంత రణరంగం చేస్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీ అదండి, రౌడీ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ ప్రవర్తన అలానే ఉంటుంది. మీరు నిన్న చూసి మీడియా గల్లీకి బీఆర్ఎస్ నాయకుల్ని మీ బాసుల్ని కూడా గల్లీని కదలనివ్వను అని చెప్పి డైరెక్ట్ గా మీ మీడియా సాక్షిగానే బెదిరిస్తున్నాడు. దీని అర్థం మీకు అర్థమవుతుంది కదా, అతనికి అసలు విచక్షణ జ్ఞానం అనేది లేదు, అభివృద్ధి మీద ఆలోచన లేదు, సంక్షేమం అంటే ఏంటో తెలియదు, అసలు ఏం పనులు జరుగుతాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలో తెలియదు, ప్రజల మధ్యలోకి వచ్చి ఏ రోజు ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారనేది తెలుసుకునేది లేదు. ఎంతసేపు ఒక 10 మంది 20 మంది యూత్ ని వేసుకుని యూత్ ని పెట్టుకుని వాళ్ళని కూడా వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేశారు, రౌడీల్లాగా తయారు చేశారు. ఒక యూత్ ఏంటంటే స్టూడెంట్స్ చదువుకునే పిల్లల్ని వాళ్ళ కాలేజీలు మానిపించేసి బంకులు కొట్టించి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేశారు. ఈ రోజు నవీన్ యాదవ్ ఉన్న చుట్టూతో ఉన్న పబ్లిక్ అంతా కూడా నవీన్ యాదవ్ ఇష్టపడరు. ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా వాళ్ళు కోటేయరు. అది పరిస్థితి ఇప్పుడు వాళ్ళది. అలాంటి వ్యక్తిని చూసి మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంచుకుని టికెట్ ఇచ్చారనేది మాకు తెలియట్లేదు. ఫ్రస్ట్రేషన్ లో కూడా నవీన్ యాదవ్ గానీ వాళ్ళ అనుచరులు గానీ ఓడిపోతున్న భయంతో ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు మేడం? అవును, డెఫినెట్ గా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూస్తున్నారు మాగంటి సునీత గారిని, మాగంటి గోపీనాథ్ గారు ముఖ్యంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఏ రోడ్డు చూసుకున్నా మాగంటి గోపీనాథ్ గారి పేరే ఉంటుంది. అలాగే సివరేజ్ లైన్లు, వాటర్ లైన్లు, ముఖ్యంగా వెంగళరావు నగర్ డివిజన్ లో చూసుకుంటే మాకు కమ్యూనిటీ హాల్స్ 2 కమ్యూనిటీ హాల్స్ ని శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే థీమ్ పార్క్స్ డెవలప్మెంట్, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్. ఏంటంటే 10 years పాలనలో లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్ గా చాలా పీస్ఫుల్ గా బ్రతకడం ఉంది. ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ వికాస్పురి కాలనీలో జరిగింది. కాలనీ వాసులు వాళ్ళు అడిగేది కేవలం బేసిక్ ఫెసిలిటీస్ అడుగుతారు. అలానే మేము ప్రశాంతంగా
మా లైఫ్ ని లీడ్ చేయాలనేదే ఎవరైనా కోరుకుంటారు. అట్లాంటి లైఫ్ ని డిస్టర్బ్ చేసే వ్యక్తులకి టికెట్లు ఇచ్చి వాళ్ళు ఈ రోజు ప్రచారం చేసుకోకుండా ఏదైతే సాఫీగా ప్రచారం చేసుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది, ఓటు అడిగే హక్కు ఉంటుంది, మనము ఓటర్ వాట్ ఎవర్ మనం బూత్ లెవెల్లో చేసే పనులు ఉంటాయి, అవన్నీ కూడా మనము ప్రశాంతంగా చేయాల్సిందే. పోగా ఇలా కొట్లాట్లు గొడవలతో చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ప్రధానంగా ఎవరైతే వాళ్ళ నవీన్ యాదవ్ అనుచరులు కానీ వాళ్ళందరూ ప్రచారంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా కూడా గంజాయి కేసులు పెట్టి బెదిరిస్తా అంటున్నారు కూడా, ఎంతవరకు వాస్తవం మేడం? కార్యకర్తలందరినీ కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాము. డెఫినెట్ గా వాళ్ళ ఫ్యామిలీ అనేది ఓన్లీ బెదిరించడంతోనే వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఓటర్లు ఆగరు, ప్రజలు ఆగరు. డెఫినెట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కోరుకుంటుంది, యావత్ రాష్ట్రం కోరుకుంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలు డెఫినెట్ గా వాళ్ళకి బుద్ధి చెప్తారు. చివరిగా నవీన్ యాదవ్ కు వాళ్ళ అనుచరులకు డివిజన్ కార్పొరేటర్ గా మీరు ఏం తెలియజేస్తారు? నేను ఒక్కటే చెప్తున్నా, నవీన్ యాదవ్ లోకల్ కాదు, మేము కూడా ఇక్కడే పుట్టి పెరిగాము. ఇక మాకు వాళ్ళ సంగతి తెలుసు. మా కార్యకర్తల నాయకులు జోలికొస్తే మేము కూడా ఊరుకోము. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంటే చిన్న స్థాయి క్యాడర్ కాదు, మొత్తం రాష్ట్రం అంతా కదిలి వస్తుంది. డెఫినెట్ గా రాబోయే ఇప్పుడు ఎలక్షన్ లో డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారికి, నవీన్ యాదవ్ కి డెఫినెట్ గా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పబోతున్నారు. సార్ మీరు చెప్పండి, ఏ విధంగా వాళ్ళు వచ్చి బెదిరించారు, ఎక్కడ బెదిరించారు, అసలు ఎందుకు వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఫ్రస్ట్రేషన్ చేస్తున్నారా? వికాస్పూర్ కాలనీలో మా కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు వచ్చి రోడ్డు మీద పోతా చూసి యూటర్న్ చేసుకుని వచ్చి మా వాళ్ళని బెదిరించి ఆ మెటీరియల్ తీసుకొని వల్గర్గా తిట్టి వాళ్ళు భయభ్రాంతులు చేయాలనుకున్నారు. కానీ మీరు అందరూ కూడా ఆలోచించుకోండి, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఈ రాష్ట్రం సాధించిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ. ఉద్యమ పార్టీలో వచ్చిన వాళ్ళకి మాకు ఏమన్నా దెబ్బలు తినటం, కొట్టడం, కేసులు, జైళ్లకి మేము భయపడేవాళ్ళం కాదు. తప్పకుండా కూడా నీకు రాబోయే రోజులు మేము ఏంటంటే ప్రశాంతంగా జూబ్లీహిల్స్ ప్రజలు ప్రశాంతమైన ప్రజలు, వాళ్ళు ఇక్కడ ఓట్లు వేయించి ప్రజలందరితో ఓట్లు వేయించుకొని సబితమ్మగాని గెలిపించాలనే ఆలోచనలో ప్రజలున్నారు, సునీతమ్మగాని గెలిపించుకోవాలని ప్రజలున్నారు. కానీ వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక భౌతిక దాడులు దిగి భయప్రాంతాలు అంటే అది సాధ్యపడదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఉద్యమ పార్టీ. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు మీరు ఏదైతే అనుకున్నారో నవీన్ యాదవ్ తప్పకుండా నీకు ప్రజలు బుద్ధి చెప్పేది కేవలం 15 రోజుల్లో ఉంది. ఎక్కడివో మీరెక్కడివో మేము ఎక్కడివో అందరం ఎక్కడ ఉంటే తప్పకుండా జూబ్లీహిల్స్ మీకు బుద్ధి చెప్తారు మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరులు రోడ్డు మీద ఉంటున్నారని కూడా ప్రతి ఒక్కరు వాహనదారులు కానీ మరి వ్యాపారులు కానీ అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రధానంగా దాని గురించి ఏమంటారు సార్? మీకు రాబోయే రోజుల్లో మీ కుటుంబం, మీ చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ మీకు ఇదే ప్రజల సమానం చెప్తారు. ఈ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు చేసిన మంచి పనులు, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, కేటీఆర్ గారు చేసిన హైదరాబాద్ డెవలప్మెంట్ తప్పకుండా కూడా సునీతమ్మ గారికి తప్పకుండా కూడా ఓటేసి గెలిపిస్తారు. ఏదైతే మీరు ఇవాళ తాత్కాలికంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు భయపెట్టించి, అది సాధ్యపడదు. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు, కష్టాలు, నష్టాలు చేసి ఈ తెలంగాణ సాధించిన పార్టీ ఇది. ఈ పార్టీకి ఇట్లాంటి అన్ని పెద్ద కొత్త ఏం కాదు. తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో పెద్ద మ్యారిటీతోని సునీతమ్మ గారు బీఆర్ఎస్ పార్టీ గెలుద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా అటాక్ జరిగింది, వాళ్ళు ఎంతమంది అంచనా? వీళ్ళు వాస్తవానికి నిజంగా చెప్పాలంటే వీళ్ళు పెద్ద రౌడీలు. ఎక్కడ ప్రతి గెల్లవోని కార్యకర్తలను మరి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు గతంలో పార్టీ కార్యాలయాలపైన దాడులు చేశారు, ఇప్పుడు కార్యకర్తలపైన దాడి చేశారు. ఓటమిని తట్టుకోలేక ఆ ప్రెస్టేజ్లో మా టీఆర్ఎస్ కార్యకర్తలపైన ఈ దాడులు చేస్తారు. మాకు ప్రతి దాడులు చేయడం మాకు తెలుసు. కానీ మా కేసీఆర్ గారు మాకు నేర్పించింది ఏంటంటే దాడులు చేయొద్దు, మంచిగా సానుకూలంగా ఉండాలని మా కేసీఆర్ గారు నేర్పించిన బాటలో మేము నడుస్తూ ఉన్నాం. కాబట్టి మేము ప్రతి దాడులు చేసలేము. 100% మాగంటి సునీతమ్మ గారు భారీ మేరతో గెలవబోతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు మా పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు. రైట్, ఏదైతే చూసుకుంటే వారికి కానీ ఫ్రస్ట్రేషన్ లో కూడా ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. ఏం చేయాలో కూడా చెప్పండి సంజయ్.